సముద్రంపై నేటి నుండి చేపల వేటకు విరామం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బంగాళాఖాతంలో మత్స్య సంపద పునరుత్పత్తిని దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధించింది. నెల్లూరు జిల్లాలోని గూడూరు, సర్వేపల్లి, కోవూరు, కావలి నియోజకవర్గాల పరిధిలోని తీర ప్రాంతాలలో మత్స్యకారులు తమ పడవలను ఒడ్డుకే పరిమితం చేశారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టే సంతానోత్పత్తి చేసే కీలక సమయం కావడంతో చిన్న చేపల పిల్లలు నశించకుండా భవిష్యత్తులో మత్స్య సంపద పుష్కలంగా లభించేందుకు ఈ సమయంలో మరపడవలు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లకుండా అధికారులు నిషేధం అమలు చేస్తున్నారు. వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గతంలో వైసీపీ ప్రభుత్వం అందించిన 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెట్టింపు చేస్తూ 20,000 రూపాయలకు పెంచింది. 61 రోజుల పాటు జీవనాధారం కోల్పోయే మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఎంతో ఊరటనివ్వనుంది. నిబంధనలు అతిక్రమించి వేట సాగిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేను ఎవరికి ఇవ్వను. Não, muito bonito,